ఇది పడింది, పైన రచయిత పేరు రాయబడింది. యాత్ర కీర్తన. ఇది ఎవరు రాశారంట? సొలొమోను రాసిన కీర్తన. సాధారణంగా 150 కీర్తనలు ఉంటాయి బైబిల్లో. ఈ కీర్తనలు ఎక్కువగా రచించింది మాత్రము భక్తుడైన దావీదు. కానీ దావీదుతో పాటు ఇంకొందరు భక్తిపరులు కూడా ఈ కీర్తనలను రచించినట్లుగా మనం గమనించవచ్చు. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే, ఆ కీర్తన పైన రచయిత పేరు ఎప్పుడు కూడా రాయబడుతుంటుంది గనక పైన చదువుకొని ఇది సొలొమోను చేత రచించబడిన కీర్తన అని మనం గమనించాలి. ఈ కీర్తన భాగంలో 127వ కీర్తన భాగము మనం మొదటి 2 వచనాలను లేదా మొదటి వచనాన్ని మనం చదువుకునే ఎడల పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వచనము ద్వారా కొన్ని సత్యాలను నేర్పించటానికి ఆశపడుతున్నాడు. ఏమై ఉన్నదో ఒకరు చదువుతారు, జాగ్రత్తగా విందామండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి మాట, జ్ఞాపకం ఉండే వాక్యం ఏంటంట? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. ఇక్కడ ఇల్లు అనగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, కుటుంబం అనే ఇల్లుని దేవుడు కట్టాలంట. ఏ ఇల్లును కట్టాలి? దేవుడు కుటుంబం అనే ఇంటిని కట్టాలి. ఇక్కడ అక్షరార్థం మనం తీసుకోకూడదు, కానీ బైబిల్లో నాకు తెలిసి లేదా మనం విశ్లేషణ చేస్తే 3 రకాలైన ఇల్లులు ఉన్నాయి. ఏంటి? ఒకటంటే ప్రకృతి సంబంధమైన ఇల్లు, అందరికీ తెలిసిందే. ఇటుకలతోనో లేకపోతే రాళ్లతోనో సిమెంట్తోనో మట్టితోనో కట్టుకుంటాం మనం. ఇది ప్రకృతి సంబంధమైన ఇల్లు. రెండోది ఆత్మ సంబంధమైన ఇల్లు, అంటే దేవుని యొక్క మందిరం అని పిలువబడుతుంది. ఆత్మ సంబంధమైన మందిరంని దేవుని ఇల్లు అంటారు. అందుకనే మోషే దేవుని ఇల్లంతటిలో ఏమై ఉన్నాడంట? బహు నమ్మకస్తుడై ఉన్నాడని హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతా ఉంటుంది. కనుక ఒకటి ఇల్లు అంటే ప్రకృతి సంబంధమైన మెటీరియల్తో కట్టేది ఇల్లు. ఈ రెండోది ఏంటంట? ఆత్మ సంబంధమైన ఇల్లు. అదేమనగా సంఘము, దేవుని మందిరము, దానిని కూడా దేవుని ఇల్లు అంటారు. మూడవది ఏంటంటే కుటుంబం అనే ఇల్లు. కుటుంబం అనే ఇల్లు. ఇంటిని ఎలా కడతాడు అని మనం ఆలోచన చేస్తే, ఒక బ్రహ్మచారి అయిన పురుషుని తీసుకొని దేవుడు ఒక కన్యకైన స్త్రీని వివాహం అనే బంధము ద్వారా ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట? కడుతూ ఉన్నాడు. ఈ కుటుంబ వ్యవస్థను గురించే భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటను రాశాడనమాట. కనుక కుటుంబం అనే ఇల్లు అనగా వివాహం అనే బంధము ఎవరి చేత కట్టబడాలని వాక్యము తెలియపరుస్తుందంటే, యెహోవా చేత కట్టబడాలి. ఎవరి చేత కట్టబడాలి? దేవుని చేత కట్టబడాలి. దేవుని చేత ఏ కుటుంబం అయితే కట్టబడుతుందో ఆ కుటుంబము స్థిరముగా ఉండటానికి, ఆ కుటుంబంలో ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులను జయించటానికి దేవుడు సహాయపడుతూ ఉంటారని మనం గుర్తెరగాలి. కనుక మానవుల యొక్క ప్రయత్నము చెయ్యాలి, కానీ దేవుని మీద ఆధారపడితే ఆ కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా సాఫీగా ఉంటుందని మనం గుర్తెరగాలి. అందుకనే సొలొమోను అంటున్నాడు, ఎవడైనా నువ్వు కుటుంబం అనే ఇంటిని కట్టదలుచుకుంటే అది దేవుని చేత, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆ కుటుంబాన్ని కట్టాలి. కనుక మన బిడ్డలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? వారు వివాహ ఏజ్కి వచ్చినప్పుడు, మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి అడిగి తెలుసుకొని ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? కట్టాలి. ఒకవేళ దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని చిత్తము లేకుండా మనం కుటుంబాన్ని కడితే ఏదో ఒక రోజున ఆ కుటుంబం పడిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అదే చెప్తున్నాడు భక్తుడైన సొలొమోను, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలివాడు మేల్కొని ఉండుట వ్యర్థమే. మనం ఉంటాం,
చాలామంది వివాహము చేసేటప్పుడు ఏమంటారంటే వెనకాల మేము ఉన్నాం కదా అంటారు, కానీ సమస్యలు వస్తే ఎవరుండరు. నాకు బాగా తెలుసు. శోధనలు వస్తే ఎవరన్నా నిలబడతామా? నిలబడలేము. నిలబడితే మీరు ధన్యులు, మీరు మంచివారు. కానీ అన్ని విషయాల్లో సాధ్యం కాదు మానవునికి నిలబడటానికి. అందుకని యెహోవాని ఆధారము చేసుకొని, దేవుణ్ణి ఆధారము చేసుకొని ఎవరైతే తన కుటుంబాన్ని కట్టుకుంటారో ఆ కుటుంబము ఎలాగ దీవించబడుతుందంటే క్రింద వచనాలు చాలా చక్కగా రాశాడు. అలాగనే దానికి పొడిగింపుగా 128వ కీర్తన కూడా సొలొమోను జ్ఞాని మనకి జ్ఞానాన్ని అందచేస్తూ వచ్చాడు. యెహోవా చేత ఇల్లు కట్టించబడిన ఎడల, అంటే దేవుని చేత, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని ప్రేరేపణ చేత, దేవుని యొక్క చిత్తము చేత ఏ కుటుంబం అయితే కట్టబడుతుందో ఆ కుటుంబం ఎలాగుంటుందంటే యెహోవా చేత బహుగా దీవించబడుతుందంట. ఎలా దీవించబడుతుందంటే 128వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదివితే వారు ధన్యులవుతారు, వారు ధన్యులవుతారు. వారి పిల్లల్ని చూస్తారంట, వారి పిల్లల్ని చూస్తారు. ఇంకేమంటుందంటే ఒలీవ మొక్కల వలె ఏం చేస్తారు, బల్ల చుట్టూరు వాళ్ళ పిల్లలు అందరూ కూర్చొని చక్కగా భోజనం చేస్తారంట. అంటే ఐక్యత ఉంటుందని చెప్తున్నాడు. కనుక యెహోవా చేత ఇల్లు కట్టించబడితే దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కనుక దేవుని యొక్క చిత్తాన్ని అడిగి మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రభుపేట మనవి. ఒకవేళ మీలో ఎవరైనా సరే దేవుని చిత్తం ఏంటో అప్పుడు తెలియదు లేదండి, మాకు మొత్తానికి వివాహం అయితే అయిపోయింది, మరి మేము ఏమి చేయాలని మీరు ప్రశ్నించగలిగితే దేవుడు కరుణామయుడు, ఆయన కృపగలిగిన దేవుడు గనక అలాంటి కుటుంబాలను కూడా మరలా తిరిగి కట్టడానికి దేవుడు సహాయపడతాడంట. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే తెలియనప్పుడు దేవుని చిత్తం ఎరగకుండా కుటుంబాలు కట్టబడ్డా ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుటుంబాన్ని మరలా కట్టు, తిరిగి రీబిల్డ్ చేయమని దేవుని సహాయం అడిగితే ఆ కుటుంబాలను కూడా సరిచేసే దేవుడు ఆ కుటుంబం ద్వారా అనేకులను ఆశీర్వదించటానికి దేవుడు సహాయం చేస్తాడు. అదే వాగ్దానం ఇస్తున్నాడు సొలొమోను జ్ఞాని ద్వారా. కనుక యెహోవా చేత ఇల్లు కట్టబడాలి, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి కట్టాలి. ఒకవేళ అలా జరగకపోయినా ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చాం గనక మరలా కట్టమని ప్రభు సహాయం అడిగితే కడతాడు. దేవుని చేత కట్టబడిన కుటుంబాలు, దేవుని చేత కట్టబడిన కుటుంబాలు ఎలాగ ఉంటాయో మనం ఆలోచన చేస్తే ఒక కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేయటానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం ఇంత క్రితమే చదువుకున్నాం కదా. ఎన్నో వచనం నుంచి చదువుకున్నాం మనము? 3 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం అండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘములందరూ వందనములు చెప్పుడి. నేను మాత్రము కాను, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని చేత కట్టబడిన కుటుంబం ఈ కుటుంబం. ఎవరి కుటుంబము? అకుల ప్రిస్కిల్లా అనే కుటుంబం. అకుల అనేది ఒక పురుషుని పేరు, ప్రిస్కిల్లా అనేది ఒక స్త్రీ పేరు. వీరిరువురు దేవుని చిత్తాన్ని గుర్తెరిగి దేవుని యొక్క ప్రమేయముతో వారు కుటుంబం ఏం చేయబడ్డది? కట్టబడ్డది. యెహోవా చేత ఈ కుటుంబం కట్టబడ్డది గనక ఆ కుటుంబం ఏం చేస్తున్నదంటే దేవుని పనిలో పౌలుతో కలిసి జతవారిగా పనిచేశారంట. అంటే దేవుని చేత కుటుంబం కట్టబడిన కుటుంబం ఏం చేయాలంటే దేవుని సేవ చేస్తున్న సేవకులతో కలిసి దేవుని పని చేయాలి. అది మనం నేర్చుకోవాల్సింది. దేవుని చేత కట్టబడిన కుటుంబం అయితే తప్పక సంఘ సహవాసానికి రెగ్యులర్గా వస్తారు. రెండోది సంఘ పరిచర్లో వారు కూడా పరిచయం చేస్తారు.
మూడోది, సేవకులకు దేవుని పని విషయంలో ఏం చేస్తారంట? సహకరించేవారుగా ఉంటారు. కనుక మీ కుటుంబాలు దేవుని చేత కట్టబడ్డాయా లేదో మన క్రియలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని చేత కట్టబడితే, దేవుడే మన కుటుంబానికి అధిపతిగా ఉంటే, ఆ కుటుంబం అంతా కూడా ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్యలలో ముందుకు వెళ్ళాలని అకుల ప్రిస్కిల్ల జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం. అందుకని వారు రక్షించబడ్డారు. ఎవరు? అకుల ప్రిస్కిల్ల. రక్షణ పొందిన తర్వాత వారు ఏం చేస్తున్నారు అంటే, పౌలుతో కలిసి స్వార్థ పరిచర్యలో జత పని వారుగా ఉన్నారు. అంటే సేవకుడితో కలిసి ఏం చేశారు? దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ వచ్చారు. ఒకవేళ మీరు అనొచ్చే, వాళ్ళు కూడా సేవకులేమండి, అందుకని స్వార్థ ప్రకటిస్తున్నారని. కాదు. అకుల ప్రిస్కిల్ల వారికి ఒక పెద్ద పని ఉంది. ఆ పనినే చేస్తూ, ఆ బాధ్యతను నిర్వహిస్తూనే దానితో పాటు సేవకులతో కలిసి ఏం చేస్తారంట? సేవ చేశారు. ఈరోజు ప్రత్యేకమైన ఫ్యామిలీ సండే అని కొందరిని మనం ఆహ్వానిస్తూ వచ్చాం. ఫ్యామిలీ సండే అంటే ఏంటి? కుటుంబ ఆదివారం. అంటే మన కుటుంబాలందరూ కలిసి ప్రభు సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం అని చెప్తుంది. అందుకనే ప్రత్యేకమైన ఆదివారం అని మనం ప్రకటిస్తూ వస్తున్నాం. కనుక ఈ కుటుంబము వల్లే, ఏ కుటుంబము? అకుల ప్రిస్కిల్ల కుటుంబము వల్లే మనం కూడా మన పని మనం చేసుకుంటూనే జీవనం కొరకు ఏ పని అయితే దేవుడు మనకిచ్చాడో, ఏ ఉద్యోగం అయితే మనకిచ్చాడో, ఏ పని అయితే మనకిచ్చాడో దానిని జరిగిస్తూనే, రెండవదిగా సేవకుల యొక్క పనిలో మనం సహకారులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలా ఉంటే ఎంత ఆనందమో మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. అకుల ప్రిస్కిల్ల అలాగా ఉన్నారు. వీరు ఏం చేస్తూ ఉంటారని మీరు అడిగితే, ఈ యొక్క ప్రిస్కిల్ల అన్యురాలు అంటే యూదులకు సంబంధించిన ఆమె కాదు. ఆమె చరిత్ర చదివితే ఈ యొక్క అకుల అనే వ్యక్తి ఏమో, యజమానుడేమో యూదులకు సంబంధించిన వ్యక్తి, ప్రభు యొక్క వంశావళి నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ప్రిస్కిల్ల రోమా దేశానికి సంబంధించిన వ్యక్తి అని చరిత్ర చెప్తుంది. అంటే ఆమె అన్యురాలు. యూదులు కాని వారిని ఏమంటారు? బైబిల్లో అన్యులు అంటారు. ఈ అన్యురాలైనప్పటికీ అపోస్తలుడైన పౌలు సేవ చేస్తుండగా సువార్త విని వీరిరువురు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఆ అన్యురాలైన ప్రిస్కిల్ల రక్షింపబడినది మొదలుకొని తన భర్తతో పాటు సేవలో ఏం చేస్తుందంట? ముందుకు వెళ్తుంది. కనుక మన కుటుంబంలో భర్తతో పాటు స్త్రీ కూడా దేవుని యొక్క పని చేయాలన్నది దేవుని ఉద్దేశం. అలా చేస్తే చాలా సంతోషం. కానీ నేటి సమాజంలో స్త్రీలు ఎక్కువ పరిచర్య చేస్తారు, పురుషులు ఎక్కువగా దూరంగా ఉంటున్నారు. కానీ అకుల ప్రిస్కిల్ల అలా లేడు. వారిద్దరు రక్షణ పొందారు. వారు ఇరువురు కలిసి వారి పనులను చేసుకుంటూనే ఏం చేస్తున్నారు? దేవుని యొక్క పరిచర్యలో పౌలుకు సహకరిస్తున్నారు. అందుకనే పౌలు వీరి గురించి పత్రికలో రాసి సాక్ష్యం ఇస్తున్నారు. అకుల ప్రిస్కిల్ల అనేవారు దైవభక్తి కలిగిన వారు గనుక వారు దేవుని యొక్క పరిచర్యలో ఏం చేస్తున్నారంట? ఆ పౌలుకి సహకారులుగా ఉంటూ వచ్చారు. అందుకనే పౌలు ఏమన్నాడంటే, నా జత పని వారు అన్నాడు. నాతో కలిసి దేవుని పని చేసే యోధులని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ఓ సంగమ, ఓ కుటుంబములారా, మీరు కూడా సంగముతో కలిసి, సంఘ సేవకునితో కలిసి, దేవుని యొక్క సేవకులతో కలిసి మీ కుటుంబం అంతా కూడా సేవలో వాడబడటం గొప్ప దీవెన, ఆశీర్వాదం. వీరి గురించి 2026 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క పనిలో కూడా వారు పాలు పంపులు పొందారు. కనుక మీకున్న పనులు మీరు చేసుకోండి. అకుల ప్రిస్కిల్ల యొక్క ఉద్యోగం ఏంటంటే, ఆ రోజుల్లో వారిద్దరు రక్షించబడినప్పటికీ వారి ఉద్యోగం ఏంటంటే డేరాలు గుట్టుకోవటం. డేరాలంటే మన ఇంగ్లీష్ పదం వాడితే మీకు అర్థమవుద్ది. టెంట్లు ఉన్నాయి కదా, టెంట్ మేకర్స్ అన్నమాట వీళ్ళు. అందుకనే మీరు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తులైన పౌలు ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఈ యొక్క అన్యజనులైన అకుల ప్రిస్కిల్ల రక్షించబడ్డారు సువార్త విని.
వారితో పాటు పౌలు కూడా ఏం చేశాడంటే ఆయన వారితో పాటు డేరాలు కుట్టాడు. పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు, ఖాళీగా ఉండకుండా వారితో పాటు డేరాలు కుట్టి బిజినెస్ చేశాడు. అకుల ప్రిస్కిల్లా కూడా ఇదే చేశారు. ఎప్పుడు పౌలు ఖాళీగా ఉండలేదు, ఏదో ఒక పని చేస్తానే ఉంటాడు. సేవకులైన మనం కూడా ఏదో ఒక పని చేస్తానే ఉండాలి, మౌనంగా మాత్రము ఉండదు. అకుల ప్రిస్కిల్లా రక్షణ పొందినప్పుడు పౌలు ద్వారా వారు ఏం చేస్తున్నారు, వారికి ఇవ్వబడిన వృత్తి డేరాలు కొట్టడం. డేరాలు అంటే ఎంత బరువు ఉంటాయి మీరు ఆలోచన చేయండి. టెంట్ వేయమని స్త్రీలకు చెప్పాను అనుకోండి, మీరు వేస్తారా? వెయ్యరు, పురుషులు ఉన్నారు కనుక. ఒకవేళ ఎవరు లేరు అనుకోండి, మీకు ఎక్కువ బలం, నాకు బాగా తెలిసి మీరే గుంజలు నిలబెట్టేసి డేరా వేసేస్తారు, అంటే టెంట్ వేసేస్తారు. వీళ్ళు ఉన్నారు కనుక టెంట్ వేయట్లేదు, వీరు లేకపోతే మీరే వేసేస్తారు. ఒక రోజులో బస్ డ్రైవర్లు ఎవరు, పురుషులు మాత్రమే. ఈరోజు స్త్రీలు కూడా డ్రైవర్స్ కొన్నారు. ఒకరోజు ఆటో నడిపేది ఎవరు, పురుషులు, కానీ ఈరోజు స్త్రీలు కూడా నడుపుతున్నారు. అంటే స్త్రీకి శక్తి ఏమి తక్కువ లేదు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని చేస్తారు, కొన్ని చేయకుండా ఉంటారు. కానీ ఈ డేరాలు కుట్టే వృత్తిలో ప్రిస్కిల్లా తన భర్తతో పాటు పనిచేస్తుంది, ఖాళీగా ఉండట్లా. మనం కూడా నేర్చుకోవాల్సింది ప్రిస్కిల్లా ద్వారా ఏంటంటే, భర్త సంపాదించి పెడుతున్నాడని ఖాళీగా కూర్చోమాకండి, ఏదో ఒక పని చేయండి, ఏదో ఒక పని చేయాలి. స్త్రీలు ప్రిస్కిల్లా అలా చేసింది, చరిత్ర చదివితే. ఆమె అన్యురాలే, కానీ రక్షణ పొందిన తర్వాత ఐక్యము సమాధానముతో భార్యాభర్తలు కలిసి ఇద్దరు పని చేసుకుంటున్నారు. బరువు మోయాలంటే బరువు మోస్తుంది, ఆ టెంట్ మడతేయాలంటే అంత శక్తి కావాలి, ఆ టెంట్లు కూడా మడతేస్తుంది ఆమె. అంటే అర్థం కావడానికి చెప్తున్నా, ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు భార్యాభర్తలు. ఈ రోజులో మనం ఏమంటామంటే ఆ పని ఆమె చేయాలండి, ఈ పని ఏనే చేయాలండి ఏమంటుందని. అలా ఉండకూడదు. పనులన్నీ కలిసి చేయగలిగింది చేసుకొని అకుల ప్రిస్కే అవ్వాలి, త్వరగా పనులు ముగించుకొని త్వరగా ప్రభు సన్నిధికి రావాలి. అది ప్రభు చెప్పేదన్నమాట. అదే కదా వారు చేసింది. అందుకని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు, నా జత పని వారు, అంటే నాతో కలిసి పని చేశారు, నేను కూడా డేరాలు కొడుతున్నాను, నేను కూడా స్వార్థ చేస్తున్నా. అదేవిధంగా ఈ అకుల ప్రిస్కిల్లా కూడా ఫాలో అయ్యారయ్యా. అందుకని వారి చరిత్ర 2026 సంవత్సరాలైనప్పటికీ మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మన చరిత్ర ఈ వీధిలో ఉండిపోవాలంటే, మన కుటుంబంలో ఉండిపోవాలంటే, మన చరిత్ర మన ఊర్లో ఈ దేశంలో ఉండాలంటే అకుల ప్రిస్కిల్లా వలె మనకి ఇవ్వబడిన పనిని, వృత్తిని, ఉద్యోగాన్ని చేసుకుంటూనే దానితో పాటు క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మనకి ఏ తలాంత్ అయితే ఇచ్చాడో ఆ తలాంత్ ప్రకారంగా దేవుని సంఘంలోను పరిచర్లోను సువార్త విషయంలో మనం ఏం చేయాలంట, పాలి పంపులు పొందగలిగితే దేవుని చేత బహుగా మనం ఏం చేయబడతాం, దీవించబడతాం, ఆశీర్వాదించబడతాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మితేనే చెప్పండిలే. వీరేం పని చేశారు తెలుసా, జత పనివాడాడు. అంటే పౌలు సువార్త చేశాడు, వారు కూడా సువార్త చేశారు. పౌలు దేవుని పని చేశారు, వారు కూడా పని చేశారు. ఏ పనితో పాటు వారి జీవనానికి టెంట్లు కుట్టుకుంటున్నారు, మళ్ళీ సువార్త చేస్తున్నారు. మీకు దేవుడిచ్చిన ఉద్యోగము, వ్యాపారం చేసుకుంటూనే పనులు చేసుకుంటూనే దేవుని పని కూడా ప్రిస్కిల్లా వలె అకుల వలె చేస్తే మన చరిత్ర కూడా దేవుని గ్రంథంలో ఏం చేయబడుద్ది, లిఖించబడుద్ది అన్నమాట. అలా ఉండాలి. రెండోది, వీరి యొక్క ధైర్యం ఎలాంటిదంటే, అపోస్తలుడైన పౌలు కొరకంట ప్రాణము కూడా పెట్టడానికి సిద్ధపడ్డారంట. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ, అపోస్తలుడైన పౌలు కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడ్డారంట. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పే మాట కాదు. 3వ వచనము ఏమంటుందంటే, 4వ వచనం కదమ్మా, 4వ వచనం చూడండి ఏమంటారో, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. నా బదులుగా మీరు ఎవరైనా చనిపోతారని నేను అడిగాను అనుకోండి, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎవరన్నా సడన్గా వచ్చి నన్ను దాడి చేసి నన్ను చంపాలనుకుంటే ఆయన ప్లేస్లో నేను చనిపోతానయ్యా అని వచ్చే విశ్వాసులు ఎంతమంది ఉంటారు మన సంఘంలో? చాలా కష్టం. నేను కూడా రాను అనుకోండి. కానీ ఆనాడు అకుల ప్రిస్కిల్లా ఎలా ఉన్నారు తెలుసా, అంటే సువార్త చేస్తుండగా రోమా సామ్రాజ్యము అందరు సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారు. వారిని హింసిస్తున్నారు. సువార్త చేస్తే వారిని గాయపరిచారు. కొన్నిసార్లు చెరసాల్లో వేస్తున్నారు, బంధకాల్లో వేస్తున్నారు, కొన్నిసార్లు అవసరమైతే చంపేస్తున్నారు. అలాంటి ఇబ్బందికరమైన సందర్భాల్లో కూడా
పౌలును విడవక పౌలు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా ఏం చేస్తున్నారంట, సిద్ధపడిన వారి ఈ జంట, ఈ కుటుంబం ఎవరు, అకుల ప్రిస్కిల్లా. కనుక దేవుడు మనకు అలాంటి స్థితిగతులను ఇవ్వలేదు. అంటే సేవకును కొట్టే వాళ్ళు ఎవరు లేరు, సేవకులు ప్రాణాన్ని తీసే వాళ్ళు ఎవరు లేరు. అంతగా దేవుడు స్వతంత్రాన్ని స్వేచ్ఛనిచ్చినప్పుడు ఇంకా సేవలు ఎందుకు వెనుకని చేస్తాం మన కుటుంబం? కనుక వీరిని గురించి మనం తెలుసుకొని వీరి వల్ల మనం ఏం చేయాలంటే సేవకుల కొరకు అవసరమైతే ఏం చేయాలి, ప్రాణం పెట్టాలి. ఒకవేళ ప్రాణం పెట్టేవారు ఉంటే చేయొద్దండి, ఒక ఫోటో తీసుకుంటా నేను. ఎవరు బెటరా? కానీ అకుల ప్రిస్కిల్లా పెట్టారు. ప్రభు కొరకు నేను ప్రాణం పెడతానన్నారు ఎవరు? పౌలు. పౌలు కొరకు ప్రాణం పెడతానన్నది ఏ కుటుంబం అంటే అకుల ప్రిస్కిల్లా. అవసరమైతే పెట్టాలి, అవసరమైతే ఏం చేయాలి, పెట్టాలి. ఎందుకంటే ఒక మంచి సేవకుడి ద్వారా అనేక ప్రాంతాలకి సువార్త అందించబడుతుంది, అనేక మంది రక్షించబడతారంటే అవసరమైతే మనం ఏం చేయాలి, వారి కొరకు ప్రాణమైన పెట్టాలంట. అలాగని మీ ప్రాణాన్ని దేవుడు అడగట్లేదు, అవసరమైతే అంటున్నాడు. కనుక అలాంటి తెగింపు కలిగిన కుటుంబం అకుల ప్రిస్కిల్లా కుటుంబం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ ప్రిస్కిల్లా అన్యజనురాలు కనుక ఇంకెన్ని శోధనలు వచ్చి ఉంటాయో పాపం కదా. అన్యజనుల నుంచి రక్షించబడితే కుటుంబాలు ఎంత క్షోభకు గురవుతాయో, ఎన్ని అవమానాలు గురవుతామో, ఎంతమంది మన మీద నిందలేస్తారో అన్యులైన మీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వస్తున్నారనుకోండి, మంచి జరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించారంటారు. ఏదైనా మన కుటుంబంలో కీడు జరిగిందనుకోండి, వెంటనే సాతానుడు మనుషుల్లోకి వెళ్ళి ఏమంటాడంటే, మీ దేవుడు ఉన్నాడా నిజంగా, అసలు నీ దేవుడు ఉన్నాడా అంటాడు. అంటారు లేదా? మనకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ ఈ ప్రిస్కిల్లా అన్నిటిని తట్టుకుందన్నమాట కదా. తట్టుకొని ఏమంటుందంటే, ఏమండి అకుల్లా గారు భర్తను అంటుంది, మనము అవసరమైతే ఏం చేద్దాం, పౌలు కోసం దేవుని సేవకుల కొరకు ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడదామంటే వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. కనుక మన కుటుంబాలు ఈ దినం ఇక్కడ ఉన్నాయి అంటే దేవుని చేత, దేవుని కృపచేతనే మనం ఇక్కడ ఉన్నాం గనక మనం ఏం చేయాలి, దేవుని సంఘముతో కలిసి పరిచర్య చేయాలి. ఒకటి. రెండు, మన సంఘముతో పాటు స్వార్థ పనిలో కూడా మన కుటుంబాలు ఏమవ్వాలి, పాలిభాగస్తులు అవ్వాలి. గడిచిన 3 సంవత్సరాల నుంచి మన సంఘానికి వచ్చే కుటుంబాలను నేను మర్చిపోలేని స్థితిలోనికి వెళ్ళా. మీరు నన్ను అడిగితే, ఎందుకంటే ఎక్కడ ప్రార్థన పెట్టినా నేను ఒక్కడిగా వెళ్ళటానికి అవకాశం లేకుండా మీరందరూ సహకరిస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి మీ కొరకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. నిజం నిజం, నేను బాగా ఆనందిస్తాను 3 సంవత్సరాల నుంచి చూస్తే. ఒక్కరిని ఎప్పుడైనా వెళ్దామంటే ఒక్కరిని విడిచిపెట్టట్లేదు మీరు. ఒకవేళ మీకు చెప్పకపోయినా వెనకాల ఆటో వేసుకొని వస్తున్నారు ఈ మధ్య మీరు. దేవునికి స్తోత్రం. అవును, దేవుని చేత కట్టబడిన కుటుంబాలు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న కుటుంబాలు ఎలాగుంటాయి అంటే, దేవుని కుటుంబము సేవ కొరకు వారి సమయాన్ని ఏం చేస్తారంట, హెచ్చిస్తారు. అవసరమైతే ధనాన్ని ఇస్తారు, అవసరమైతే ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనుకాడరని అకుల ప్రిస్కిల్లాని చదువుకుంటున్నప్పుడు నేను 2 పరిస్థితులు గమనిస్తే నాకు బాగా అర్థమవుతా ఉంది. మీరు కూడా అలా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నేను పొగడతలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. కనుక ఎక్కడికి వెళ్ళినా మనందరం సమూహంగా వెళ్తున్నామంటే అర్థం ఏంటి, మీరు కూడా నాతో జత పనివారు, నాతో కలిసి పనిచేస్తున్నారు, నాతో కలిసి సేవలో మీరు కూడా సువార్త చేస్తున్నారు, మీరు కూడా ప్రకటిస్తున్నారు యేసు యొక్క ప్రేమను. కనుక మనల్ని దేవుడు తప్పక ఏం చేస్తాడు, దీవించి ఆశీర్వాదిస్తాడు. కనుకనే మన సంఘము కొద్దిగా అయినప్పటికీ అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు మన సంఘం ద్వారా జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం చేయలేదు. మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి ట్రైనింగ్స్ ఉచితంగా ఇస్తుంటే వారు అంటారు, అయ్యగారు మీ సంఘం ఎంత ఉంటుందా అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. మీ సంఘ సభ్యులు ఎంతమంది అయ్యగారు అంటారు. మా చర్చ్ అయితే చాలా పెద్దదండి, మా నాన్నగారు ఇచ్చారు. సంఘం అయితే దానిలో సగం కూడా ఉండదు, కానీ గొప్ప కార్యాలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం.
ఎంతమంది ఉన్నామన్నది ముఖ్యం కాదు. అందరికీ ఏక మనసు, ఏక హృదయం, ఏక ప్రేమ ఉంటే దేవుడు కంటే గొప్ప కార్యాలను మన సంఘం ద్వారా కూడా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మన సంఘం అంటే మంది కాదు, దేవుణ్ణి ఆనుకొని ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘాన్ని చిన్నదైన దేవుడు బహుగా ఏం చేస్తాడు, సేవలో విస్తృతంగా వాడుకుంటాడని మనకు అర్థం కావాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే మరలా గుర్తు చేయను, పరిశుద్ధులైన మనమే. కనుక నేను ఎక్కడికి వెళ్ళినా మన యవనస్తులకు నేర్పుతున్నాను, సంఘం ద్వారానే ఏ పని అయినా చేయండి. సహాయం చేసినా సంఘం పేరే చెప్పండి, వ్యక్తి పేరు చెప్పకండి. మనం మేలు చేసాం ఇతరులకు, సంఘం పేరు చెప్పండి. ఆ సంఘం క్రీస్తుది. క్రీస్తు ప్రేమను బట్టి మనం అలాగా సహాయపడుతుంటాం ఇతరులకి. ఏ కార్యము స్వార్థ చేసినా ఎవరి బ్యానర్ కనపడాలి అంటే మన యొక్క మినిస్ట్రీ బ్యానర్ కాదు, యేసు ప్రభు అనే బ్యానర్ కనపడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? స్వార్థ క్రీస్తుది, రక్షించిన వాడు క్రీస్తు, మనలకు పాప క్షమాపణ అనుగ్రహించిన వారు నజరేయుడైన యేసు క్రీస్తు. కనుక ఆయన పేరు మారి మోగాలి తప్ప మన పేరు అసలు మరుగై ఉండాలన్నది దేవుని యొక్క ఉదయం. అలా మన పేరు మరుగు చేసుకొని దేవుని పేరును గనక ముందుంచగలిగితే దేవుడు మన ద్వారా అనేకమైన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉంటాడన్నమాట. అది మనం నేర్చుకోవాలి, అంతే తినాలి. అందుకని వీరు ప్రాణం పెట్టడానికి ఏం చేస్తున్నారు, సిద్ధపడుతున్నారు. మీరు కూడా రెడీగా ఉండండి. మీరు కూడా ఏం చేయాలి, రెడీగా. ప్రాణం పెట్టడం అంటే అసలు అర్థం ఏంటంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి, చనిపోవచ్చు సేవకుల కొరకు, సేవ కొరకు. రెండోది ఏమని అర్థం ఇస్తుందంటే మీ మనసంతా కూడా, మీ సమయం అంతా కూడా, ఒక్కోసారి మీ ధనం అంతా కూడా ప్రభు కొరకు కేటాయించటం అని అర్థం అవుద్ది. అర్థమవుతుందా? ఒకటేమో ప్రాణం పెట్టడం అంటే ఏంది, ప్రభు కొరకు, సేవ కొరకు చనిపోవచ్చు. అవసరమైతే హతసాక్షుల లిస్టులో చేరతాం, వారికి పరలోక రాజ్యం తప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవది, ప్రాణం అర్పించే స్థాయిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు మీ సమయము, ధనము, మీ శక్తి దేవునికి ఉపయోగిస్తే అది కూడా ప్రాణముతో సమానం అన్నమాట. మనకు అర్థం అవ్వాలి. కనుక మీ సమయాన్ని, ధనాన్ని, శక్తిని, ఆత్మని ఏం చేయాలి, దేవుని పని కొరకు వాడండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దీవించి ఆశీర్వాదిస్తాడు. మన సంఘం అలాగన పనిచేస్తుంది. నేను అతిశయపడుతున్న సంఘాన్ని బట్టి. కేవలం దేవునికి స్తోత్రం. నా వెనుక ప్రార్థనా పరులు ఉన్నారు, నా వెనుక సంఘం యొక్క సహకారం ఉందయ్యా. అందుకనే అనేక ప్రాంతాలకు ఏం చేస్తున్నాం, మనము స్వార్థను మోసుకొని వెళ్తున్నాం. యేసుక్రీస్తును అనేకులకు ఏం చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. మన సంఘం ద్వారా అనేకమైన సహాయ కార్యక్రమాలను కూడా నడిపిస్తున్నాం. కనుక మన సంఘం అనే పేరు వాడండి తప్ప వ్యక్తి పేరు మనం అసలు వాడకూడదు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అర్థమైందా? కనుక మీరు ఇంటికి వెళ్ళి అపొస్తల కార్యాలు 18వ అధ్యాయం 1-3 వరకు చదివిక అకుల ప్రిస్కిల్ల రక్షణ పొందిన తర్వాత పౌలుతో పాటు డేరాలు కొట్టుకుంటూ, అంటే ఉదయమే వారు సొంత జీవనార్థమై పనిచేసుకుంటూ దేవుని పనిలో కూడా వారి పాలి పంపులు పొందుతూ వచ్చారు. మనం కూడా అలా చేస్తున్నాం. ఇంక నువ్వు చేయని వారు ఎవరు ఉంటే తప్పక ఏం చేయాలి, మీ పని మీరు చేసుకోండి. కనీసం వారంలో 2 రోజులైనా కొంత సమయం దేవుని పని కొరకు ఏం చేయాలి, మనం కేటాయించండి. అలా కేటాయిస్తే అందరికి సువార్త అందించబడుద్ది. అనేకులు రక్షించబడి నిత్య జీవానికి వారు వారసులు అవటానికి దేవుడు కృప చూయించునుగాక. నమ్మిన వారు చెప్పండి. రైట్. ఇది 2వ స్టెప్. ఒకటేమో జత పని వారికి ఉన్నారు, రెండోది అవసరమైతే పౌలు గారికి ప్రాణం పెట్టడానికని సిద్ధంగా ఉన్నారంట. పౌలు అడగలేదు కానీ అడిగితే ఇచ్చేస్తారు, అంత స్థితిలో ఉన్నారు, అంతగా ప్రేమించారు. మూడోది ఏంటంటే వాళ్ళ ఇంటిలోనే ఒక సంఘము కట్టబడ్డది. అకుల ప్రిస్కిల్ల ఇంటిలో ఏం చేయబడ్డది, ఒక సంఘము. వారి ఇంట ఉన్న సంఘం అన్నాడు కదమ్మా, అంతేనా రాసింది? వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు అంటాడు. అంటే వారి ఇల్లే ఏమైపోయింది, సంఘం అయిపోద్ది. కనుక నేను కూడా, దేవుడు కూడా ఆశపడేది ఏంటంటే ఎవరైనా సరే బాప్తీసం పొంది రక్షించబడి విశ్వాస జీవితాన్ని కొనసాగుతున్న ప్రతి కుటుంబము కూడా వారు ఉంటున్న ప్రాంతాల్లో వారు కుటుంబం యొక్క సంఘముగా మార్చబడాలి. అది దేవుడు ఆశపడుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చేదరించుకున్న కొన్ని కుటుంబాలకు బాధ్యతగా ఇచ్చేసాను అన్నమాట. ఇంక మీరే లెక్క అప్పు చెప్పుకోవాలి.
దేవుడు అదే చెప్తున్నాడు. ఈ అకుల ప్రిస్కిల్లా సేవకులు కాదు, రక్షణ పొందిన విశ్వాసం, భక్తి కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో ఏం చేయబడ్డది? సంఘము కట్టబడ్డది. అలాగనే ప్రతి రక్షణ పొందిన కుటుంబము ఎలాగుండాలంటే అనేకులకు రక్షణ సువార్త అందించే కుటుంబముగా ఉండి, ఆ రక్షణ సువార్త ద్వారా ఆ కుటుంబం ఏమవ్వాలి? సంఘముగా మార్చబడాలి. సంఘంగా మార్చబడితే మీరు సేవకులు అవుతారు. మేము వచ్చి పెద్ద సేవకులు అనకూడదు, కానీ అనుభవం ఉన్న సేవకులు వచ్చి దాన్ని బలపరుస్తారు. దేవునికి స్తోత్రం. కనుక మీ కుటుంబాలన్నీ కూడా వచ్చే సంవత్సరం కల్లా ఏమవ్వాలి? సంఘం అవ్వాలి. సంఘం అవ్వాలంటే ఈ ఖాళీలను కుర్చీ చేసి మీరు ప్రార్థనకు రాకూడదని కాదు అర్థం. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడికి రావాలి. మీ కుటుంబం సంఘం అని వారంలో ఒకరోజు ఆ కుటుంబంకి కొందరు నన్ను ఆహ్వానించి మనం ఏం చేయాలి? దేవుని సువార్త అందించండి. దైవ సేవకులే రానక్కర్లా, అకుల్లా ప్రిస్కిల్లా వలె భక్తి కలిగి వచ్చిన వాక్యాన్ని వారికి చెప్పండి. వాక్యం చెప్పటం రాకపోతే మీరేం చేయొచ్చు? వారి కొరకు, వారి అవసరాల కొరకు, రక్షణ కొరకు ప్రార్థించండి. అదే సంఘం అయిపోద్ది అన్నమాట. ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? చిన్న చిన్నగా వృద్ధి చేస్తాడని మనకు అర్థమవుతూ ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము అకుల ప్రిస్కిల్ల జీవితం ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, మూడో విషయము, మన కుటుంబమే ఏమవ్వాలి? ఒక సంఘముగా మార్చబడాలి. అలా మన సంఘముగా మన కుటుంబాలు ఎప్పుడైతే మార్చబడతాయో అనేకులు దీవించబడటానికి, అనేకులు రక్షించబడటానికి కారణమవుతుంది మన కుటుంబం. ఎవరయ్యా నిన్ను రక్షించింది, రక్షణలోకి నడిపించింది ఎవరయ్యా అంటే నీ కుటుంబం పేరు చెప్పుకోవాలి. ఇతరులు ఏం చేయాలి? నీ కుటుంబం పేరు చెప్పుకోవాలి. పౌలు అదే చేస్తున్నాడు. అయ్యా ఫలానా ప్రాంతంలో ఫలానా వాళ్ళు రక్షించబడ్డారంటే కారణం ఎవరు? అకుల ప్రిస్కిల్లా అని యేసు ప్రభు కూడా నీ గురించి చెప్పాలి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు, ఇగో నాగేశ్వరరావు గారి కుటుంబం ఒక ఆ సంఘముగా మార్చబడాలి, రవి గారి కుటుంబం ఒక సంఘముగా మార్చబడాలి. ఎందుకంటే నేను ప్రతిరోజు రెడ్డిపాలెం రాలేను కదా, ప్రతిరోజు కొదంగోళ్ళ రాలేను కదా. ఇక్కడ నేర్చుకునేవి అక్కడ తెలియని వారికి నేర్పాలి. మీరు దేవుని పరిచారకులుగా ఉండాలి, మాతో జత పని వారిగా ఉండాలి. అంతగా దేవుడు ఆశీర్వాదిస్తానంటున్నాడు. కనుక నాకు రాదనుకోమాకండి. నిలబడటం మీ వంతైతే మాట్లాడేది మాత్రం ప్రభువే. నమ్మితే దేవునికి స్తోత్రం. కనుక వీరి ఇల్లే ఒక సంఘంగా మార్చబడ్డట్లుగా మీరున్న ప్రాంతంలో ఎందరికైతే సువార్త అందిస్తారో వారికి అందజేసి ఆ వారంలో ఒక్క రోజన్న వారిని మీ కుటుంబానికి నడిపించేం చేయండి, అక్కడ సంఘముగా కట్టండి. అప్పుడు దేవుడు మేలులు ఎలాగుంటాయో, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు ఎలాగుంటాయో అద్భుతంగా ఉంటాయి అన్నమాట, వర్ణించలేం మనం. కనుక మీ చిన్న విశ్వాసయుతమైన ప్రార్థన కూడా ఎంత ఘోరమైన పాపమైన క్షమించబడుద్ది, ఎంత ఘోరమైన వ్యాధి ఉన్నా ఒక్కొక్కసారి మీ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు ఇక్కడ రవి గారి కుటుంబం ఉంది. రవణమ్మ గారిని అడగండి, ప్రార్థన అయిన తర్వాత మరలా నేను సాక్ష్యం చెప్పాను. ఆమెకు ఒకసారి పాము కట్టేసింది, నేనేమో హాస్పిటల్కి వెళ్ళమంట, ఆమె నూనె తెచ్చి ప్రార్థన చేయమంట. ఆమె విశ్వాసయుతమైన ప్రార్థన ఆమెను ఏం చేసింది? బాగు చేసింది. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తారు. పాస్టర్ గారు అక్కర్లా, నేను ఉంటే వస్తాను అనుకోండి, లేకపోతే సహోదరులు వస్తారు, సహోదరులు వస్తారు, లేదంటే మీరే నమ్మకంతో ప్రార్థన చేయండి. మీ విశ్వాసయుతమైన ప్రార్థన ఎదుటి వానికి గొప్ప కార్యాలు జరుగునుగాక. నమ్మితే చెప్పాలి. అకుల ప్రిస్కిల్లా అదే చేశారు. వారు ప్రార్థిస్తూ భక్తిని కొనసాగిస్తూ వారి ఇంటిని ఏం చేశారంట? సంఘముగా మార్చుకున్నారు. మనం కూడా అలాగ ఉండాలి. మనం కూడా అలాగ ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం బహుగా మన కుటుంబాలకి కలుగుతూ ఉంటాయి. సంఘానికి క్షేమం కలుగుద్ది. సంఘం అప్పుడు అభివృద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. కనుక మీకు నేను నూతన సంవత్సరంలో ఒక బాధ్యతనిచ్చాను. నాకు బాగా గుర్తు, మార్చి 7వ తారీఖు సాయంకాల సమయంలో మీకు ఒక బాధ్యత అప్పగించా. అది మరలా గుర్తు చేస్తున్నా. మీ అందరికీ ఏంటో గుర్తు రావట్లేదు, గుర్తు వస్తే సంతోషం, దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రార్థన చేసి రెండేసి బైబిల్ ఇచ్చా. నూతన నిబంధన గ్రంథం బైబిల్ ఇచ్చా. మరలా 3 నెలలు దాటిపోయింది కనుక గుర్తు చేస్తున్నా. ఏంటంటే ఆ 2 బైబిల్ ఎందుకు ఇచ్చానంటే షోకేస్లో పెట్టడానికి ఇవ్వలేదు, మన టేబుల్స్ మీద పెట్టడానికి ఇవ్వలేదు.
మీరు తప్పగా ఇద్దరికైనా సరే రక్షణ సువార్త అందజేసి రక్షణ మార్గంలోనికి నడిపించి వారికి బైబిల్ని ఏం చేయాలి? బహుమానంగా ఇవ్వాలి. ఇది దేవుడు సంఘం ద్వారా మనకి ఇవ్వబడిన బాధ. అంటే ఒక్కొక్క మనిషి కనీసం వచ్చే మార్చి 7వ తారీఖు కల్లా ఏం చేయాలి? 2 ఆత్మలను ప్రభు సంఘంలోకి చేర్చి, ప్రభువా నువ్వు చెప్పిన మాట నేను నెరవేర్చానయ్యా, నన్ను దీవించంటే చాలు, ఇంకా దీవెనలు ప్రారంభం అయితే. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ ఒకవేళ షోకేస్లో పెడితే నేను ఇచ్చిన మరలా తుర్చోను, లేదా మరలా నన్ను అడగండి, ఇంకా చాలా బైబిల్లోనే మీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తా. కానీ కనీసం ఇద్దరినైనా ప్రభు సన్నిధిలోకి నడుపు. నేను వ్యక్తుల పేరు చెప్పను, కానీ మన సంఘంలో కొంతమంది అలాగనే పనిచేస్తున్నారు, మర్చిపోకుండా పనిచేస్తున్నారు. ఈరోజు ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే మీకు నేను పంచుకోవాలి, మీతో తెలియపరుస్తున్నా. ఈ రోజున 4 రక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన అనంతరం, భోజనం అనంతరము 4 వ్యక్తులకి మనం ఏం చేయబోతున్నాం? బాప్తిస్మం. అంతే కదా, సిద్ధంగా ఉన్నారు కదా. అంటే రక్షణ అంటే ఏంటో తెలుసా? దేవుడిచ్చే విడుదల, పాపం నుంచి విడుదల, విమోచన. ఇప్పుడు ఎప్పుడైతే బాప్తిసం ఇక్కడ నరులైన మనం తీసుకుంటామో, పరలోకంలో అంటే ప్రభు ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకంలో దేవదూతల సమూహంతో కలిసి అక్కడ గొప్ప విందు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే మన సంఘము ద్వారా, మన పరిచయ ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన భక్తి ద్వారా మనకి ఇవ్వబడిన రక్షణ పొందుకోగలిగితే దేవుని సన్నిధిలో సంతోషం, ఆర్భాటాలు మొదలవుతాయి అంట. దేవునికి స్తోత్రం. కనుక పరలోక రాజ్యంలో ప్రతిరోజు ఆర్భాటముతోనే జరుగుతూ ఉంటుంది విందు. మీకు తెలుసోలేదు. అంటే ఎవరో ఒకరు ఏం చేయబడుతున్నారు? రక్షించబడుతున్నారు. మన సంఘము కూడా అలాగ ఉండాలని ప్రభు యొక్క ఆశ. దేవుని యొక్క జీవం కలిగిన సంఘం అది ఎవరిదైనప్పటికీ, ప్రకృతి సంబంధమైన పేర్లు ఉన్నప్పటికీ ఆ సంఘం దేవునిది కనుక ఆ సంఘం ద్వారా పరలోక రాజ్యంలో ఎప్పుడు ఏమవ్వాలి? విందు జరుగుతూనే ఉండాలి. అటు కృప మన సంఘానికి ఈ దినం దయచేస్తున్నాడు కనుక ఎంతగానో మనం ఏం చేయాలి? ఆనందించాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగింపులోకి తీసుకొని వస్తున్నారు. ఈ మధ్యకాల సమయంలో నా మీద కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మీరు అరగంటే వాక్యం చెప్తున్నారు అయ్యగారు, కొంతమంది ఏమో 40 నిమిషాలే చెప్తున్నారు అయ్యగారు, కొందరేమో ఏమంటున్నారంటే మీరు ఎంత టైం చెప్పినట్లేదు అయ్యగారు. కానీ టైం మాత్రం ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. టైం ఫాలో అవుతే మంచిది. మనకు ఆరోగ్యం, హృదయానికి సంతోషం కదా, కడుపుకు కూడా సంతోషమే. టైంకి తినపోతే అరగదు. కనుక టైం అయితే ఫాలో అవ్వాలి. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నుంచి 45 నిమిషాల నుంచి గంట లోపల చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే చెప్తున్నాం. కొందరికి అది కూడా సరిపోవట్లేదని వింటున్నారు. మధ్యలో రండి, ఎంత టైం అయినా మాట్లాడుకుందాం మనం. అంతేనండి. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగింపులోకి, ఇప్పుడు ప్రిస్కిల్లాగా అకుల కుటుంబము దేవుని చేత కట్టబడ్డది, దేవుని చేత నడిపించబడుతుంది కనుక ఆ నడిపించబడుతున్న కుటుంబంలో 3 గుణ లక్షణాలను మనం గుర్తెరగా. ఒకటేందంట, సేవకునితో పాటు జత పని వారుగా పనిచేస్తూ వచ్చారు. ఒకటి. అలాగే మనకి ఇవ్వబడిన పని, వృత్తి, జాబులు, బిజినెస్ అయితే బిజినెస్ చేసుకుంటూనే దేవుని పనిలో కూడా మనము జత పని వారుగా ఉండాలి. ఒకటి. రెండోది ఏం చేశామంటే, దైవ సేవకుని ఎంతగా ప్రేమించారు, దేవుణ్ణి ఎంతగా ప్రేమించారు, సంఘాన్ని ఎంతగా ప్రేమించారంటే సంఘము కొరకు, దైవ సేవను కొరకు ప్రాణం పెట్టడానికైనా వారు వెనుకాడలేదు. తెగింపు ఉన్నది. అవసరమైతే మన కుటుంబాలు కూడా దేవుని కొరకు తెగించేవారుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండవ గుణం తెగింపు. మూడోది ఏంటంటే, వారి కుటుంబమే అనేకులు నడిపించబడుతున్న సంఘముగా ఉన్నది. మన కుటుంబాలు కూడా మన కుటుంబం ద్వారా అనేకులను నడిపించి ఆ కుటుంబాన్ని మనం ఏం చేయాలి? సంఘముగా మార్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అకుల ప్రిస్కిల్ల అలా ఉన్నారు. మనం కూడా జీవగ్రంథంలో మన పేర్లు ఉంచుకుంటూ
అలాగనే దేవుడు అకుల ప్రిస్కిల్లాకి ఎలాంటి యోగ్యత ఇచ్చాడో మనం కూడా దేవుని సహాయం అడిగితే అలాంటి యోగ్యతను దయచేస్తూనే మన ద్వారా కొన్ని ఆత్మలను రక్షించుకొని మన కుటుంబాన్ని ఒక సంఘంగా మలుచుకొని ఎత్తబడే గుంపులో నీవు నేను మన కుటుంబం ఉండి దేవుని చేత బహుగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం అన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అకుల ప్రిస్కిల్లా గురించి చెప్పాలని. కనుక ఆ కుటుంబాల లాగా మన కుటుంబాలు ఉండాలి. ఇప్పుడు ఈ ఊర్లో ఎవరి కుటుంబం అయ్యా ప్రభు కొరకు ప్రయాసపడుతుందంటే మీ కుటుంబం పేరు రావాలి. అలా అని చెప్పి మీ పేరు కొరకు ఇతరుల పేర్లను కించపరచకండి. నీకు పేరు రావాలంటే దేవుని పని చేయ, అంతే. ఇంకా అదే మారుమోగుతూ ఉంటుంది. కొందరు నాకు వేరే వేరే వార్తలు చేస్తూ ఉంటారు. కొందరు అనుకుంటున్నారంటే సేవకులు నేను లేకపోతే ఈ ప్రాంతంలో బాగుంటుందంటే నేను ఎప్పుడు జీవముగానే ఉండిపోతాను. ఒకవేళ దేహపరంగా నేను కనపడకపోయినా నేను చేసిన పరిచర్య మాత్రము ఏమవుతుంటుంది, రోజు కనపడతా ఉంటుంది, తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం. కనుక మీరు కూడా అలా ఉండాలి. సమాజంలో మనము ఎలాగుండాలి? దేవుని చేత కట్టబడిన కుటుంబం అంటే వారి కుటుంబం పవిత్రముగా ఉంటుందండి అని సాక్ష్యం ఇవ్వాలి. వారి కుటుంబం ప్రార్థనా పరులని సాక్ష్యం ఇవ్వాలి. వారి కుటుంబము భక్తి కలిగిన వారని సాక్ష్యం ఇవ్వాలి. వారి కుటుంబమును కొరకు పరిచయ కొరకు అవసరమైతే వారి సమయాన్ని, ధనాన్ని, సమస్తాన్ని హెచ్చిస్తారండి, ఖర్చు పెడతారండి అని సాక్ష్యం ఇవ్వాలి. అవసరమైతే వారు దేవుని కొరకు, సంఘము కొరకు ప్రాణమైన అర్పిస్తానని సాక్ష్యం పొందాలని దేవుడు ఆశపడుతున్నాను. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇదిగో ఈ సంఘము కూడా అలాగనే ఉంటుందని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. సంఘం అంటే మీరందరూ ధైర్యం చేయండి. అలాగని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్తే వారికి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయమాకండి. దేవుని చిత్తాన్ని అడిగి వెళ్ళండి, దేవుడు అన్నిటిని అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకను మీరు చరిత్ర మనం చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క విషయములలో దే వర్ ద స్ట్రాంగ్ ఫ్యామిలీ అన్నమాట. అంటే అకుల ప్రిస్కిల్లా కుటుంబము ఎంతో స్థిరమైన కుటుంబం ప్రభువులో. మనం కూడా అలా స్థిరముగా ఉండి దేవుని పరిచయం ముందుకెళ్తే దేవుడు నీ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదం అడగక ముందే ఏం చేస్తాడంట, దేవుడు ధారాళంగా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం, మన అవసరాలు అడగటానికి ఎక్కువ టైం తీసుకుంటాం. ప్రార్థన చేయండి, అడగండి, తప్పేం లేదు. కానీ దేవుని పని చేస్తూ ఉన్నాం అనుకోండి, మన అవసరాలు మనం అడగక ముందే ఏం చేస్తాడు, ధారాళంగా ఇస్తాడు. అటు కృప మన సంఘానికి, మన కుటుంబాలకి దేవుడు దయచేయలాగా ప్రతిదినం ఏం చేద్దాం, ప్రార్థిద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనందరం లేచి నిలబడి చిన్న ఒక పల్లవి చరణం పాడుతుండగా మనం అర్పించవలసిన కానుకలను అర్పేయాలని ప్రభుపేట మనవి.